భారత్ శ్రీలంక మధ్య ఆగస్టు 15 నుంచి 2 టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఇందుకోసం బీసీసీఐ ఇప్పటికే 15 మంది సభ్యులతో కూడిన అత్యంత పటిష్టమైన భారత జట్టును ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. యువ కెప్టెన్ శుభ్మన్ గిల్ నాయకత్వంలో టీమిండియాకు ఈ సిరీస్ ఎంతో కీలకంగా మారింది. డబ్ల్యూటీసీ ఫైనల్ వెళ్లాలంటే ఇప్పటి నుంచి టీమిండియా ప్రతి మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితి. అందుకే శ్రీలంక గడ్డపై 2 మ్యాచ్ల్లో గెలిచి డబ్ల్యూటీసీ ఫైనల్కు మరింత దగ్గరవ్వాలని టీమిండియా భావిస్తోంది. శ్రీలంక స్పిన్ అనుకూల పిచ్లపై మన కుర్రాలు ఎలా రాణిస్తారా అనేది ఇప్పుడు క్రీడా వర్గాల హాట్ టాపిక్ గా మారింది. శ్రీలంక సొంత గడ్డపై ఎప్పుడూ ప్రమాదకరమైన జట్టే. గతంలో శ్రీలంక స్పిన్నర్లు భారత బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టిన చరిత్ర ఉంది. అయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి దిగ్గజ సీనియర్లు లేకపోయినా కూడా యువ ఆటగాళ్లు ఎంతో బాధ్యత తీసుకుని అద్భుతమైన విజయాలు సాధిస్తుండడం భారత క్రికెట్కు ఒక శుభసూచికం. గిల్ నాయకత్వ లక్షణాలకు ఈ సిరీస్ తన కెరీర్ను మలుపుగా మార్చే అవకాశంగా ఉంది. కాగా బ్యాటింగ్ ఆర్డర్ వైపు చూస్తే కుర్రాల జోరు స్పష్టంగా కనిపిస్తోంది. ఎక్కడా భయం లేకుండా బ్యాటింగ్ చేసే డాషింగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్, అలాగే అనుభవజ్ఞుడైన కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ను ప్రారంభించే అవకాశం ఉంది. కేఎల్ రాహుల్ సీనియారిటీ పరిగణలోకి తీసుకున్న బోర్డు అతడిపై ప్రత్యేక నమ్మకం ఉంచింది. ఇక వికెట్ కీపర్లుగా రిషబ్ పంత్ ఎంపికయ్యారు. పంత్ తన మార్క్ అటాకింగ్కు పెట్టిన పేరు. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఒత్తిడికి గురి కాకుండా నిలకడగా ఆడే సత్తా ధ్రువ్ జురల్ సొంతం. ఇక మిడిల్ ఆర్డర్లలో సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్ జట్టులో చాలా కీలకంగా మారుతున్నారు. అయితే వీరిద్దరిలో ఒకరికి చోటు దక్కే అవకాశం ఉంది. ఇక స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్తో పాటు మానవ్ సుతార్ కూడా తొలి మ్యాచ్కు ఎంపిక అయ్యే అవకాశం ఉంది. మొత్తంగా నా అంచనా ప్రకారం చూసుకుంటే తొలి టెస్టు మ్యాచ్కు తుది జట్టు ఇలా ఉండే అవకాశం ఉంది. ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, ఇక ఫస్ట్ డౌన్లో సాయి సుదర్శన్ లేదా దేవదత్ పడిక్కలలో ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. ఇక 4వ స్థానంలో శుభ్మన్ గిల్, 5వ స్థానంలో రిషబ్ పంత్, 6వ స్థానంలో ధ్రువ్ జురెల్కి చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఇకపోతే ముగ్గురు స్పిన్నర్లలో బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. స్పిన్ ఆల్రౌండర్గా రవీంద్ర జడేజా, అలాగే మరో 2 స్పిన్నర్లుగా మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్లకి తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. అలాగే ఈ తొలి టెస్ట్ మ్యాచ్లో బుమ్రా పూర్తిగా గాయం నుంచి కోలుకుంటే ప్లేయింగ్ 11లో ఉంటాడు, లేదంటే ప్రసిద్ధ్ కృష్ణ తుది జట్టులో ఉంటాడు. ఇక మరో ఫాస్ట్ బౌలర్గా మొహమ్మద్ సిరాజ్కు స్థానం ఖాయంగా అనిపిస్తోంది.